अस्सलाम वालेकुम హాయ్ హలో నమస్తే నేను మీ ఖ్వాజా మైనుద్దీన్ స్ట్రాబెర్రీ జామ్ యాక్చువల్గా పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినేది జామ్స్లో స్ట్రాబెర్రీ జామ్ చాలా ఇష్టంగా తింటారు. వీటినే మనం ఈరోజు ఈ స్ట్రాబెర్రీ జామ్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తూ పిల్లలకి మనం స్ట్రాబెర్రీ జామ్ టేస్ట్ చేపిస్తాం. దీంతోపాటు మనం చికెన్ బిర్యానీ కూడా పెట్టబోతున్నాం. స్ట్రాబెర్రీ జామ్ వీడియో ప్రాసెస్ అంతా డీటెయిల్గా మీకు చూపించబోతున్నాం. యాక్చువల్గా వీటిని మనం చాలా చిన్న చిన్న ముక్కలుగా కూడా కోయొచ్చు. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఒకసారి బాయిల్ అయిపోయాక మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ఎప్పుడైతే మనం పేస్ట్ లాగా బాయిల్ అయిపోతుందో దాంట్లో ఈ ఈ విత్తనాలలాగా తగులుతూ ఉంటే తింటుంటే ఆ మజా వేరే ఉంటుంది. అందుకని కొంచెం పెద్ద పెద్ద పీసులు కట్ చేసి మనం ఈ విత్తనాలు తగిలేలాగా ఉంటే మనం తింటున్నప్పుడు కానీ పిల్లలు తింటున్నప్పుడు కానీ ఆ రవ్వలాగా టచ్ అవుతుంది అనుకోండి, ఈ సీడ్స్ చాలా ఇష్టంగా తింటారు. అందుకని మనం కొంచెం పెద్ద ముక్కలు చేసుకుంటే ఇష్టంగా తింటారు. వీటన్నింటినీ మనం ఫస్ట్ ముక్కలు చేసాక మిగతా ప్రాసెస్ చేద్దాం. స్ట్రాబెర్రీస్ ముక్కల్ని మనం యాక్చువల్గా సన్నని మంట మీద బాయిల్ చేస్తూ దీంట్లో మనం ముందుగా పంచదార కలుపుదాం. షుగర్తో పాటు దీంట్లోనే మనం కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. తగినంత ఉప్పు కూడా యాడ్ చేద్దాం. కొంచెం ఉప్పు యాడ్ చేయాలి యాక్చువల్గా. షుగర్ చక్కగా మెల్ట్ అయ్యేంత వరకు కలిపేసి దీన్ని ఒక గంట పాటు కంటిన్యూస్గా సన్నని మంట మీద బాయిల్ చేయాలి. 1 అవర్ తర్వాత ఎప్పుడైతే అన్నీ మెల్ట్ అయిపోయి స్ట్రాబెర్రీస్ అన్నీ మెల్ట్ అయిపోతాయో పర్ఫెక్ట్గా జామ్ ప్రిపేర్ అయిపోతాయి. వెంటనే మనం దాన్ని 1 అవర్ తర్వాత జామ్ ఎలా ప్రిపేర్ అయిందో కూడా చూద్దాం. దానికంటే ముందు ఇది ఒకవైపు అవుతూ ఉంటుంది, ఇంకోవైపు మన చికెన్ బిర్యానీ ప్రాసెస్ కూడా చూద్దాం.